welcome to my YouTube farm. Oh, Baru! This is the vlog trip to Baltic Sea. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో మ్యాప్లో చూసిందే కానీ నేను కూడా ఎప్పుడు రియల్గా చూడలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్. ఎందుకంటే ఐ నీడ్ ఏ బ్రేక్. లిటరల్గా నేను ఫుల్ స్ట్రెస్ అవుట్ అయిపోయాను, బర్న్అవుట్ అయిపోయాను నా డ్యూటీస్ చేసే అవన్నీ. సో ఇప్పుడు నా బర్త్డే కూడా వస్తుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఏ లిటిల్ బ్రేక్. సో అందుకే ఇప్పుడు ఇంకా సమ్మర్, ఇక్కడ ఫుల్ ఎండలు ఘోరంగా ఉన్నాయి మాకు ఇక్కడ. సో మంచిగా బీచ్ ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఐ జస్ట్ ప్లాన్. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ ట్రైన్, నేను ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నా, బట్ నా ట్రైన్ మిస్ అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు ఇంకొక ట్రైన్ పట్టుకొని వెళ్తున్నాను. ఇంకొక 1 hour టైం ఉంది ట్రైన్కి. సో ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేసేసి ఐల్ స్టార్ట్. ఇప్పుడే స్వరింగ్కి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ తీసుకోవాలి. ఆ ట్రైన్ నుంచి అది ఏ స్టేషన్ అంటే నేను ఫోన్లో చూసి చెప్తాను అది ఏ స్టేషనో, నాకు గుర్తులేదు. సో అక్కడి నుంచి కీల్కి వెళ్ళాలన్నమాట. సో ఫైనలీ ఐఎమ్ హియర్ ఇన్ ద కీల్ సిటీ. ఇది అంటే మనకి బాల్టిక్ సీలో చాలా నెంబర్ ఆఫ్ సిటీస్ ఉంటాయి. ఎక్కడైతే సీ షోర్స్ ఉంటాయో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అనమాట. సో అందుకే ఈ సిటీకి వచ్చాను. ఫస్ట్ అయితే హోటల్ రూమ్కి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎందుకంటే ఓ మై గాడ్ 5 hours ట్రావెల్ చేసి వచ్చి ఫుల్ అలసిపోయాను అండ్ లంచ్ కూడా చేయలేదు. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మంచి రెస్టారెంట్ ఎదికి అక్కడికి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద కీల్ రైల్వే స్టేషన్ where you can see it's pretty big. అంత చిన్నగా లేదు, అంత అని మరీ ఫుల్ పెద్దగా కూడా లేదు. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట మొత్తం. ఐల్ షో యూ వన్స్. ఇక్కడ వెనకాల చూసారా కీల్, అక్కడ ఏం రాస్తుందంటే కీలర్ నాక్రిస్టన్ అంటే డాయిచ్లో వచ్చేసరికి నాక్రిస్టన్ అంటే న్యూస్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఏమైనా రేడియో స్టేషన్ ఉందో మరి ఏంటో మరి. సో ఇక్కడ యూ కెన్ ఫైండ్ ఆల్ రెస్టారెంట్స్ ఎవ్రీవేర్. సో యా చలో విల్ గో నౌ. సిటీలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎప్పుడు మనం బయటకు వెళ్తున్నాము కీల్ రైల్వే స్టేషన్ నుంచి, నాకు ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే ఒక్కసారి మీకు ఒక 360 degreesలో వ్యూ చూపిస్తాను. సీరియస్లీ నాకు రైల్వే స్టేషన్ కదా బాన్ ఆఫ్. సో ఇక్కడ అన్ని టాక్సీస్ ఉన్నాయి ముందు. యూ క్యాన్ సీ మోస్ట్లీ లైక్ టూరిస్ట్ చాలామంది ఉన్నారు ఇక్కడైతే ప్రస్తుతానికి. నాకైతే ఇక్కడ ఎక్కడ కరోనా లాగా ఉంది అన్నట్టు అనిపించట్లేదు. సో దిస్ ఇస్ మెయిన్ రైల్వే స్టేషన్. దిస్ ఇస్ విచ్ ఇస్ కాల్డ్ హాట్బానోఫ్. జర్మన్లో రైల్వే స్టేషన్ హాట్బానోఫ్ అంటారు. సో యా, అండ్ హియర్ యూ క్యాన్ సీ దీస్ ఆల్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇప్పుడు ఫస్ట్ గూగుల్ మ్యాప్స్లో చూడాలి హోటల్కి ఎటువైపు వెళ్ళాలో. సో ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ నుంచి 1.5 kilometers చూపిస్తుంది హోటల్కి. అబ్బా ఇప్పుడు నాకైతే నడిచే ఓపిక అస్సలు లేదు. సో ఐఎమ్ ఒక బస్ చూసాను ఇక్కడ హోటల్ వరకు వెళ్ళడానికి. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes బికాస్
1 కిలోమీటరే కాబట్టి. ఇదే హోటల్. సో ఇక్కడ బస్ దిగగానే నా హోటల్ దొరికేసింది. సో ఇదే అనమాట హోటల్ కీల్. ఈ కీల్ సిటీ వాళ్ళ హోటల్ ఇది. మేబీ ఇట్ టూరిజం వాళ్ళది అనుకుంటా. హోటల్ అయితే సూపర్ బ్యూటిఫుల్ ఉంది బయట నుంచి. తెలిసి లోపలికి వెళ్ళి చూద్దాం. Get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. ఫ్లోర్ వచ్చేసింది అది. నాకు ఈ కలర్ అంటే మస్తు ఇష్టం. ఇది సీ బ్లూ కలర్ కదా అంట. హియర్ కమ్స్ మై రూమ్ 321. ఇప్పుడు మనం దీన్ని లాక్ ఓపెన్ చేయాలి ఫస్ట్. I have card to unlock this. Thank you for opening. Ta-da! Wow! ఏంటి ఇంత పెద్దగా ఉంది రూమ్. ఇట్స్ మీ. రాగానే మంచి పెద్ద మిర్రర్ అనిపించింది. బ్యూటిఫుల్ వాష్రూమ్. Here again I am. ఇప్పుడు ఓ మై గాడ్, ఏంటి రూమ్ ఇంత పెద్దగా ఉంది అసలుకి. వావ్, నైస్ సోఫా. అండ్ ఈ వ్యూ అయితే సూపర్ ఉంది అసలుకి. వావ్, ఈ విండోస్ ఇంత పెద్దగా. ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలుకి ఈ వ్యూ ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక రెస్టింగ్ చైర్ ఉంది. అండ్ హియర్ కమ్స్ ది మన రైటింగ్ టేబుల్ అనుకుంటా. అయినా రూమ్ ఇంత పెద్దగా ఉందేంటి, ఒకళ్ళకి ఇక్కడ ఇంత పెద్ద రూమా. అండ్ ఇక్కడ ఇంకొక కనెక్టింగ్ రూమ్ ఉంది. ఓ ఓకే, అందులో కొద్దిగా మైపోయింది. సో ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది అండ్ ఇంకొక రెస్టింగ్ చైర్. హియర్ కమ్స్ ద బెడ్ అండ్ వన్ మోర్ బెడ్. సో దిస్ ఈస్ మై క్యూట్ కోజీ రూమ్ ఫర్ టుడే. నాకు మస్తు నచ్చేసింది రూమ్. ఆ వ్యూ అయితే మస్తు ఉంది కదా. ఓహో, ఇవన్నీ హీటర్స్. ఈ బ్లూ కలర్ అన్నీ నేను ఏంటో అనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇంత ఆర్టిస్టిక్గా డిజైన్ చేశారన్నమాట. నైస్. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు నాకు మస్తు ఆకలి వేస్తుంది. ఫస్ట్ నియర్ బై ఏమైనా రెస్టారెంట్ ఉంటే చూసి వెళ్ళి ఫస్ట్ ఫుల్గా కుమ్మేయాలి. అండ్ ఇప్పుడు దగ్గరలో ఏమైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ఇప్పుడు బీచ్ కానీ వేరే ప్లేసెస్ కానీ నాకు తెలిసి అంతా రేపే కుదురుతుంది. బికాస్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకెళ్ళి ఫస్ట్ తినాలి. సో కమ్ ఆన్ ఫాలో మీ. సో ఇప్పుడే ఏంటి గూగుల్లో రివ్యూస్ చూసాను. ఈ రెస్టారెంట్కి మంచిగా ఉన్నాయి రివ్యూస్. ఇక్కడికి రావడానికి ఒక బస్ ఎక్కి ఒక 3-4 స్టాప్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఇల్లులు భలే ఉంటాయి ఇక్కడైతే. మంచిగా అవన్నీ చూడడానికి క్లమ్జీ ఉన్నా కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అసలుకి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో పార్కింగ్స్ ఉండవు. ఇట్లానే రోడ్ మీద సైడ్కి అటు ఇటు పార్క్ చేసేస్తారు వెహికల్స్ అన్నీ. ఇవన్నీ ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ కాబట్టి
వీళ్ళకి పార్కింగ్ సిస్టమ్ అప్పటి నుంచి లేకుండే. సో ఇప్పుడు పాపం ఇప్పుడు అంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి. సో అట్లా పాపం రోడ్ మీద అటు ఇటు పార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది దిస్ వన్ విచ్ ఇస్ కాల్ బాంబులా ఐ మూమెంట్. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాను. ఇది అంటే సిటీ మధ్యలో ఉంటుంది అనమాట, హ్యాన్ క్యాంపస్ అని. లైక్ ఐ షో యూ గైస్. సో ఇదే అనమాట. ఇది ఏంటో ఫేమస్ బిల్డింగ్ అనుకుంటా. ఐ మీన్ ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ ఇదే క్యాంపస్ చూపిస్తుంది. సో ఏంటని చూస్తే ఇక్కడ రాగానే ఇక్కడ కనిపించింది. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నా. అండ్ ఇంకొకటి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సి అది కూడా ఇక్కడ సమ్ ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మీకు ఇక్కడ బ్యూటిఫుల్ ఒకటి వాటర్ కెనాల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అందరూ స్పానిష్ మ్యూజిక్ ప్లే అవుతుంది. లైక్ అందరూ డాన్స్ చేస్తున్నారు సూపర్గా. మీకు చూపిస్తాను పద. కెన్ యూ సీ దాట్? ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అందరు చిల్ అవుతూ ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అసలుకి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ అసలుకి. అండ్ ఇదంతా నాకు తెలిసి సిటీ సెంటర్ అనుకుంటా. అదంతా లెఫ్ట్ సైడ్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ ఉంది. అక్కడ ఒక సినిమాక్స్ కూడా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్. ఏ వావ్, ఈ పాట మీకు తెలుసా అనుకుంటా కదా, అందరికి తెలుసు ఆబ్వియస్గా.